వీళ్ళని అంటే నెక్స్ట్ మెగాకు సంబంధించి మొన్న దేవాలయం ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళారు. దాని మీద కూడా క్రిటిసిజం వచ్చింది. అవును, దాని మీద కూడా విమర్శలు వచ్చినాయి. సో అతృప్తి అంతా రగులుతా ఉంది. ఆ రగులుతున్న సమయంలో ఇది ఒక వెంట్ అనుకోవాలి. ఇందులోంచి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయారు. ఇక జీవీ రెడ్డి గారి విషయానికి వస్తే, జీవీ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన నియామకం జరిగిన తర్వాత కార్పొరేషన్ లో చాలా అక్రమాలు జరిగినాయి. దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ కార్పొరేషన్ కి. తెలుగుదేశం హయాంలో 10 లక్షలకు పైగా కనెక్షన్లు ఉంటే అవి 5 లక్షలకు తగ్గిపోయినాయి. దీన్ని మళ్ళీ నేను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక 1,200 మంది ఉద్యోగులను రిక్రూట్ చేశారు. వీళ్ళలో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, అర్హతలు లేకపోయినా రిక్రూట్ చేశారు అని 420 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎండి ఆదేశాలను తొక్కిపెట్టారని జీవీ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. 3 నెలల క్రితం ఇది జరిగింది. ఈ 3 నెలలుగా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. 1,50,00,000 రూపాయల బడ్జెట్ ఇప్పుడు వాళ్ళ జీతాలకు ఇచ్చేసాము అని జీవీ రెడ్డి గారు చెప్తున్నారు. అది నిజమే కూడా. అలాగే రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం మూవీకి 2 కోట్ల రూపాయల నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి. సో అది తిరిగి నోటీస్ ఎండి సహకరించలేదు గతంలో. తర్వాత పోరగా నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత 15 రోజులు గడువు పెడితే 15 రోజుల గడువుల్లో రామ్ గోపాల్ వర్మ ఆయన రిప్లై ఇవ్వలేదు. రామ్ గోపాల్ వర్మ మీద యాక్షన్ లేదు. ఇలాంటివి చాలా జరిగినాయి. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి రికమెండ్ చేసిన ఒక వ్యక్తిని ఇప్పుడు కూడా స్టిల్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక అతన్ని ఉద్యోగంలో పెట్టారని జీవీ రెడ్డి చెప్తున్నారు. ఎవరు? దినేష్. వీటన్నిటి మీద దినేష్ సజ్జల రామకృష్ణారెడ్డి రికమెండేషన్ తో ఉద్యోగంలో తీసుకున్నారు. ఎవరినో పెట్టారంట. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఏమైందంటే నష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి అధికారుల మీద గ్రిప్ లేదు, లేదా ఈ ప్రభుత్వంలో వీళ్ళ నాయకులంతా కూడా ఇవాళ జీవీ రెడ్డి పెడతారు, రేపు ఇంకోహళ్ళు పెడతారు, ఇంకో కార్పొరేషన్ చైర్మన్, ఇంకో మినిస్టర్ నా సెక్రటరీ వింటలేదంటారు. ఇవన్నీ చాలా ప్రభుత్వాన్ని అవాస్తవాలు చేసే చర్యలు అవుతాయి. దాన్నే చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డిని పిలిచి చెప్పారు, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి, మంత్రికి చెప్పాలి, ముందు సెక్రటరీకి చెప్పాలి. యువరాజు ఉన్నారు ఆ శాఖ సెక్రటరీ సీనియర్, ఆయనకి చెప్పండి. ఆయన వల్ల అవ్వకపోతే మంత్రికి చెప్పాలి, మంత్రి వల్ల అవ్వకపోతే నాకు చెప్పాలి, కానీ నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి మీడియాతో మాట్లాడటం ఏంటని అడిగారు. అది కొంత జీవీ రెడ్డి దానికి మనస్తాపానికి గురైనట్టున్నారు బహుశా, అందుకే రాజీనామా చేశారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దినేష్ కుమార్ ని కూడా జిఐడికి పంపించారు. దినేష్ కుమార్ 4 కీలకమైన శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్, తర్వాత డ్రోన్ కార్పొరేషన్, ఆర్టీజీఎస్, ఇట్లా చాలా ఉన్నాయి. మరి అతను కూడా జిఐడికి పంపారు. ఈ విషయంలో తెలుగుదేశం క్యాడర్ ఏంటంటే జీవీ రెడ్డిని కొనసాగించాలి, జీవీ రెడ్డి ప్రక్షాళన చేయబోతుంటే, అంటే క్యాడర్ ఇదే లక్ష్యం ఏంటంటే అరాచకం చేసిన వాళ్ళందరూ, అక్రమంగా డబ్బులు సంపాదించిన వాళ్ళందరమే చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా జీవీ రెడ్డి చర్యలు తీసుకున్నారు కాబట్టి జీవీ రెడ్డికి సపోర్ట్ చేయాలని అడుగుతున్నారు. ఇక్కడ సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే ఐఏఎస్లు అందరూ కూడా మా మీద, మీ నాయకుడు వచ్చేసి మీరంతా మా మీద పడుతున్నారని వాళ్ళ ఐఏఎస్ లో అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా అధికారులు ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి, ఐఏఎస్లు ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పిలిచి, ఆయన పార్టీలో మంత్రో నాయకుడో పిలిచి చేయి అంటే చేసే చచ్చినట్టు చేయాల్సిందే. కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎట్లా ఉంటుందంటే రూల్ బుక్ బయటకు తీస్తారు, ఐఏఎస్ లో రూల్స్ ప్రకారం వెళ్తారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు బయట. ఒకటి సురేష్ గారు, ఇక్కడ 2 క్వశ్చన్స్. ఇప్పుడు